నమస్తే, నేను డాక్టర్ లావణ్య, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, సంకల్ప హాస్పిటల్స్, తిరుపతి. హార్ట్ ప్రాబ్లం వస్తే కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తారు. కిడ్నీ ప్రాబ్లం వస్తే నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తారు. మరి ఏ ప్రాబ్లం ఉంటే ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించాలి? ఇవాళ చిన్న అవేర్నెస్ వీడియో గురించి తెలుసుకుందాం. ఎండోక్రైనాలజిస్ట్ అంటే హార్మోన్ స్పెషలిస్ట్. మన బాడీలో ఏ రకమైన హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చినా కానీ మనం ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. కామన్గా ఎండోక్రైనాలజిస్ట్ డీల్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? మనం ఫస్ట్ కామన్గా చూసేది డయాబెటీస్ అంటే అది చాలా రకాలు ఉండొచ్చు. ఎక్కువ శాతం మందికి టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది, పెద్దవాళ్ళలో చూస్తాం. ఇదే కాకుండా చిన్నపిల్లల్లో ఇన్సులిన్ డెఫిషియన్సీలో వచ్చే టైప్ 1 డయాబెటీస్ అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ పేషెంట్స్లో వచ్చే జెస్టేషనల్ డయాబెటీస్ అవ్వచ్చు. ఇలా కాకుండా ఇంకా చాలా రకాల డయాబెటీస్ ఉంటుంది. సెకండ్ మోస్ట్ కామన్ డిసీజ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమేమై ఉండొచ్చు? జనరల్గా మనం వినే హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ బాడీలో తక్కువగా ఉత్పత్తి అవడం. ఇదే బరువు పెరిగే థైరాయిడ్ అని కూడా అంటారు. జనరల్గా థైరాయిడ్ తక్కువ ఉత్పత్తి అవడం వల్ల మెటబాలిజం తగ్గి బరువు పెరగడము, హెయిర్ ఫాల్ అవ్వడము, చాలా నీరసంగా అనిపించడము, ఫెటీగ్గా అనిపించడము, జాయింట్ అండ్ బాడీ పెయిన్స్ రావడము, ఇవి కామన్గా జరుగుతాయి. దీంతో పాటు థైరాయిడ్ వాపు కూడా రావచ్చు గొంతు దగ్గర. దీన్ని హైపోథైరాయిడిజం అంటారు. అలాగే థైరాయిడ్ అధికంగా ప్రొడ్యూస్ చేస్తే గనక హైపర్ థైరాయిడిజం ఉంటుంది. దాంట్లో బరువు తగ్గడము, గుండె దడ పెరగడము, ఇంకా వణుకులాగా రావడము, మోషన్ ఎక్కువసార్లు పాస్ చేయడము. ఇవే కాకుండా ఈ రకమైన సిమ్టమ్స్ లేకుండా కూడా గొంతు దగ్గర వాపు కానీ గడ్డలు కానీ వచ్చినా కానీ ఆ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూ అయి ఉండొచ్చు. దీని సమస్యలు కానీ కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఇష్యూస్ వల్ల కూడా మనం ఎండోక్రైనాలజిస్ట్కి కన్సల్ట్ అవ్వచ్చు. జనరల్గా పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ మెడ చుట్టూ తన నల్లని చారలు కానీ స్కిన్ అంతా నల్లపడ్డము, ఇది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందని బాడీలో ఒక సైన్. అయితే ఇంకా దీంతో పాటు తోడుగా మనకి బీపీ సమస్య కానీ హై బ్లడ్ ప్రెషర్ ఉండడము, కొలెస్ట్రాల్ సమస్యలు కూడా ఉంటాయి. దీనికి కూడా ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించొచ్చు.